తాత ఏంటి మాకు 300 రేట్ అడిగితే అడగకుండా ఉంటే 300 అట్టేరుకోకూడదు ఇచ్చే బేరం అయితే తీసుకుంటాం. లేదే 300 ఎప్పుడు ఇచ్చేది ఫాస్ట్గా నడుగు చెబుతాను. ఇప్పుడు మునుపు నీకు కూడా ఇచ్చాగా మునుపు అది తీసుకున్నా కానీ కొట్టున్నప్పుడు మరి అది అదే అంటుంది. అప్పుడెప్పుడో సంగతి చెబుతుంది కొట్టుండ సంగతి అప్పుడు సంగతి చెప్పగా ఇప్పుడు సంగతి చెప్పు ఈ 200 చేసి 350 కాదు నువ్వు 300 కాడికి ఇస్తున్నావు ఆయన నచ్చితే తీసుకోలేదు 250 వేసి 250 వేసి 2 మార్కి చూసుకుంటా తీసుకోపోమే రా మళ్ళీ బండి ఎక్కుతాడు చూడు. ఆయన హుషారుగా ఉంది పైకి ఎక్కారు చెట్టు కింద కాసేపు నిలబడకుండా పోకుండా అయ్యి వద్దండి తాతకి పైకి కిందకి ఎక్కియాలని. సరే మానికి తీస్తేనా అదే చిన్న మానికాలు ఉంది అది మానికాదు మీది కేజీ. దా ఏం పల్లెల క్వాలిటీ బాగుండియా చూపించేట. ఏ ఊర్లో ఈ నందికోటూరు రైతుల దగ్గర తేవా? రైతుల దగ్గర తీసుకురావా? మిల్లుల దగ్గర నందికోటూరు. చాలా మనకి సార్లు సరిపోయినాయా ఇంకా? ఈసారి ఎప్పుడు వచ్చినా పల్లెల్లో వచ్చినా ఏం వచ్చినా ఇక్కడ ఆగు, అమ్మాయి తీసుకునేద్ది సరేనా? మంచి లేమా ఫ్రిడ్జ్లో నీళ్ళు పో తాగుతాడు. కూలింగ్ నీళ్ళు ఉన్నాయి తాగు. కూలింగ్ నీళ్ళేనా? మీదేవరు? కారు మంచానా? ఎప్పుడు కనపడలేదే నాకు. యాడ ఇల్లు? మతుకుమల్ రోడ్లోనా? సరే సరే. పిల్లలకి రోజు చెప్పేగా పప్పు చెక్క. ఇంకో మాట ఏదో అంటారు శనక్కాయ చిక్కీలు అంటారు. అవి మామూలుగా చేస్తేనేమో శనగ ముద్దలు బెల్లంతో. అందుకని తీసుకున్నాం అన్నమాట. సరే తొందరగా చెయ్యి. సరే బాబా. 2 3 ఎందుకని నిన్నటి రోజునైతే తాతయ్య దగ్గర పల్లీలు అయితే తీసుకున్నాను. ఇన్ని పల్లీలు తీసుకోవడానికి కారణం ఏందో చెప్పమంటారా? మా 2 పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళకి డైలీ భోజనంతో పాటు స్నాక్స్ కూడా అడుగుతున్నారు. ఎక్కువ లాలీపాప్లు అవి అడుగుతున్నారని చెప్పేసి పిల్లల కోసం అయితే ఇంకా హెల్దీ ఫుడ్ అయినా ఇంకా ఇదైతే చేయబోతున్నాను. పప్పు చెక్క కానీ పప్పు ఉండలు అలాంటివి ఉంటాయి కదా, అందుకని చెప్పేసి చాలా బాగున్నాయి అన్నమాట. ఇవైతే పిల్లల కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక తెగలు పెట్టేసుకొని పల్లీలు అనేది 1/2 కేజీ అయితే చేస్తున్నా. పప్పు చెక్క 1/2 కేజీ పల్లీలు తీసుకొని 1/2 కేజీలోకి బెల్లం కూడా తెప్పించేసాను. ఇవి ఎక్కువ ఏంటంటే తీపి ఉన్నా కానీ చీమలు పట్టే అవకాశం ఉంది. ఫస్ట్ ఇది తింటారా లేదా అని చెప్పేసి ముందు ఒక 1/2 కేజీ చేస్తున్నా. 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. పల్లీలు వేసుకొని లైట్గా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి వచ్చేసి 1/2 కిలో ఉంటాయండి. 1/2 కిలో 1/2 కేజీ అయితే కాబట్టి సగం సగం అయితే ఫ్రై చేసుకున్నాం. మొత్తం ఒకసారి వేసిన డబరాలు అనేది ఏంటంటే మనకి సరిగా యాగవు, మనకి పైన ఏగి లోన పచ్చిగా ఉండేది. పిల్లలు వచ్చే టైం అయింది. వాళ్ళు వచ్చేదైతే ఇవైతే బాగా ఎగుతూ ఉంటాయి. ఈ లోపు అయితే పప్పు చెక్కలో కావాల్సినవి ఏమేమి తీసుకుంటున్నాను
రాజీ అయ్యేది నీకు తర్వాత ప్రాసెస్ ఏంది? తర్వాత ప్రాసెస్ వచ్చేసి ఇదిగో నెయ్యి ప్యాకెట్ ఒకటి, ఇది వచ్చేసి 3 తీసుకొచ్చాక నెయ్యి ప్యాకెట్లు. 3 తెచ్చావా? ఒకటైతే వచ్చింది నువ్వు. లేదురా ఇంకో ఇలాచీ పౌడర్, యాలకులు మిక్సీ పట్టా బాగా, బెల్లం, ఓకే బెల్లం ఇంకంతే, వాటర్ అన్ని దగ్గరగా పెట్టుకున్నా. ఇవనేది మనకి తొందరగా కావాలని చెప్పేసి ఎక్కువగా ఫ్రై చేయకూడదు, ఇంట్లో పెట్టుకుని నీట్గా ఫ్రై చేయాలి. సరేగానే బాగా మగ్గుతాయి. మొత్తం ఫ్రై చేయి, అయిన తర్వాత చూద్దాం. సరే బాగా బాగా చెప్పు రాజీ. ఒక పక్క అయితే బాగా ఎగుతాను కదా, బెల్లం అయితే కవర్లోనే నలగొట్టేసుకొని అంతలోకి బాగా కరిగిద్ది కదా, ముక్కలు చేసుకొని ఇంట్లో వేసుకున్నాం పాకానికి. ఏగినాయి కదా రాజీ, బాయ్. బావా చెప్పు రాజీ. మొత్తం అయితే బాగా వేగినాయి, పక్కకు తీసేస్తాను. ఇగో మనకైతే ఇంకో పావు కిలో వేసి ఇవి కూడా బాగా ఫ్రై చేస్తూ ఉన్నాను. మొత్తం అయితే పొట్టు పోయేంత వరకు అయితే తీసేసుకోవాలి, మనకి ఇట్లా ఉండాలి, పొట్టు ఉంటే బాగోదన్నమాట. ఏమో కాలుతున్నాయి బావా, మరి ఎట్లా తీయాలి? బొట్లు వేసుకొని నలుపు. మనకి పొట్టు ఈజీగా వచ్చింది, చేతులు కూడా కాలకుండా ఉండాలంటే మాత్రం ఇలా చేయాల్సిందే. ఆరిన దాకా ఉండాలంటే పొద్దుకోకిద్ది. అదే కాదు. మనకి ఈ విధంగా అయితే పైన పడితే సరిగా మనకి ఈ విధంగా అయితే వచ్చినాయి కదండి, అయినా వేడిగానే ఉండే. పొట్టు మొత్తం అయితే ఎంత ఈజీగా తీసేసుకున్నామో, ఈ పొట్టు అంతా సపరేట్గా చేసేసుకోవాలి. సాట్లు వేసుకొని దీంట్లోనే పోసుకొని బయటకు వచ్చేసి ఇది బెల్లం పాకం అయితే బాగా రెడీ అవుతూ ఉంది. బెల్లం బాగా కరగాలి, పాకం అనేది మనకు బాగా లేత పాకం అనేది రావాలి. మనకైతే ఒక బేషన్ అయితే తీసుకున్నాను, హారతిపళ్ళు ప్లేట్లు అయితే నెయ్యి వేసుకొని రాసేసుకోవాలి మొత్తం. ఎందుకంటే మనకి పాకం బాగా రెడీ అయిన తర్వాత పల్లీలు వేసి అందులో కలిపేసుకున్న తర్వాత అప్పటికప్పటికి చేయాలంటే పాకం మళ్ళీ గిన్నెలోనే సెట్ అయిపోద్ది కాబట్టి ఇంకా దీంట్లోనే కలిపేసుకోవాలి. ఇట్లా ముందుగానే రెడీ చేసేసుకోవాలి. మొత్తం వేసేది నెయ్యి కొంచెం అంటే వేయాలి, పాకంలో వేస్తే ఫ్లేవర్ అనమాట. ఇది అడుగునే వేస్తే అడుగునే ఉంటుంది. సరిపోద్ది అది ఎడల్పు. చాలు సరే, దాన్ని వచ్చిన వరకు చేసి మిగతా అన్ని లడ్లు చేయి, సరే అట్లా ఓకేనా? లడ్లు కూడా బాగుంటుంది. అంచులు పోయి కాకు, మొత్తం పోయి అన్నావు గట్ట పెట్టేసుకున్నాం. మనకి పాకం కూడా బెల్లం మొత్తం బాగా కరిగిన తర్వాత సెట్ చేసుకుంటూ ఉందాం. రాజీ పాకం దగ్గర పడుతుంది. పాకం అనేది బాగా ఉడుకుతా ఉంది కదా, ఇదిగో వాటర్ ఉన్నాయి కదా, వాటర్లో సెట్ చేసుకోవాలి. ఇంకా కాలేదు, మొత్తం ఒకసారి ఉంది కాబట్టి కానట్టే. మనకేంటంటే టేస్ట్ కావాలి, చేతికి అనేది అంటుకోవాలి, ముద్దాలు అవ్వాలి. ఇప్పుడైతే చాలాసేపు అయింది కదా, ఇందాక పాకం సెట్ చేసి ఇప్పుడు మళ్ళీ వేసేద్దాం. ఇదిగోండి మనకి పాకం అయితే మనకి బాగా లడ్డాలు వస్తుంది కదా, ఇది ఇట్టన్నా చేతికి ఇట్ట కరుచుకుంటుంది. మనకి టేయంగానే పటక్క మానాలి. కొంచెం అయితే మళ్ళీ ఒకసారి మాట్లాడిద్దా పటక్కమని. అవునండి, మరి
లైట్ లేకపోతే ఏంటిది లైట్ లేత పాకం అనమాట. మీడియం లేత పాకం రావాలి. ఆరని కాసేపు ఎమ్మని తీస్తాను చేయగలరా? కష్టపడుతున్నా. సరిపోద్దండి. సరిపోద్దండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లీలు మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలి. ఏం ఉడుపు చేస్తున్నావు? మళ్ళీ సెట్ అయింది. అవునా, గ్యాస్ ఆపేవా? ఆయిల్ వేసేసుకున్నాం కదా మొత్తం. ఏం ఆయిల్? నెయ్యి రాస్తుంది. వేసేస్తాం. జాగ్రత్త జాగ్రత్త. పిల్లలు వచ్చారేంది? రాలేదు. అడ్డ వచ్చింది మాది. తీ. వాళ్ళు కాదులే, వాళ్ళు కాదులేరా నాన్న, నేను చూశాను. నువ్వు కానీ నన్ను అదరా కొడతావు. చేపెట్టి మొత్తం లాగురాజే. నువ్వు నాకు మొత్తం పైన బొక్క. లడ్లు చేయాలంటే కొంచెం. లడ్డు లేదేమి లేదు, మిగిలింది ఒక లడ్డు వచ్చింది నీకే. కొంచెం తీరాజే, లడ్లు కావాలా? నేను లడ్డు ఉంటే తినేది, ఇలా తిన్నాం తిక్కిలు బొక్కీలు. చేతులు కాలుతుంది, ఎట్ట చేయాలి? అందుకే కొంచెం తీ తొందరగా. నెయ్యి వేసింది. కాదని చెప్పావు నువ్వు. ఏందమ్మా స్పెషల్ చేస్తున్నావు ఈరోజు పిల్లల కోసం? చూడెట్టొస్తున్నారు. రండి రండి. బ్యాగులు ఇడ్చుకొస్తున్నారు. ఏంది ఏంది కాళ్ళు ఏంది? ఏం బాగానే ఉన్నాయి మమ్మీ. ఏం బ్యాగ్ మొయ్యలేకపోతున్నావు ఏంది? ఊరి 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 అటది ఈ వారమే వచ్చేది ఈ బ్యాగు. ఏ అన్ని సిరేస్తుంది. మీకోసమే మమ్మీ బెల్లం శనగపప్పు లడ్డూలు చేస్తుంది. రాజకుమారి పిల్లలకి ఇస్తున్నా అప్పుడే. అది తిరిగేసావా మరి? అవును, ఇప్పుడు నువ్వు టిక్కీ చేయాలన్నావు కదా. చిక్కీ. మరి ఇదేం చిక్కీ? పప్పు చెక్క. ఇది పప్పు చెక్క. ఇది పప్పు చెక్క. ఆహా, లేత పాకం. నువ్వు వంటలు చేయమన్నావు కదా, చెన ముద్దలు చేయమన్నావు కదా. ముద్దలు చేయాలన్నా చిక్కీలు చేయాలన్నా అంటే అంగన్వాడీలో ప్రెగ్నెన్సీ టైం ఇస్తారు కదా, అలాంటివి కావాలన్నా నేను. చిక్కీలు కదా అడిగావు కదా నువ్వు. అదే ముదురు పాకం చేయాలి. ముదురు పాకం చేస్తే ఏంటంటే మరి రెడ్ కలర్ లో వచ్చింది. ఇది అచ్చు, పల్లీలు అచ్చు. పల్లీలు అచ్చు అంటారు, పప్పు చెక్క అంటారు. సేమ్ నీ మొహనాన ఉంది అచ్చు. వావ్, క్లాప్స్ కొట్టండి. ఏంది గంట ప్లేట్ పోయింది రాజే, గుద్దు రాజే. కొట్టు కొట్టు. కాల్తలేదులే, ఆరిపోయింది. ఆరిపోయిందిలేమా. గొడ్డబెట్టు రాజే, గొడ్డబెట్టు గుద్దు. ఏం అల్లాడుతున్నావు రాజే? అదిగా పడింది. తీ తీ తీ. చెప్పలా దీనికి రూపం లేదో అని ఇప్పుడు దాకా మా ఆయన నన్ను తిడతా ఉన్నాడండి. పల్లీలు చిక్కీ కాదు, పల్లీలు వచ్చా. బాగుంది. పీస్ ఇట్లా తీసుకొని చూసేలే తిరణాల్లో పెద్ద పెద్ద షాపుల్లో అమ్ముతారు. అట్లా టేస్ట్ బాగుంటది. నువ్వు అడిగేది చిక్కీలు. సరే సరే. ఈ తినడం అయిపోయిన సూపర్ సూపర్. పిల్లలు బాగా ఇష్టపడతారు. పిల్లలకి స్నాక్స్ గా పంపి. తిన్న తర్వాత ఇంకా మిగతాయి ఉన్నాయి కదా, వాటితో చిక్కీ చేస్తాం. అడిగినట్టు. సరే సరే. లేనా ఇచ్చానా? లైక్ కొట్టమనండి. లైక్